ముల్లా నసీరుద్దీన్ మహాశయ, నన్ను క్షమించండి. నేను మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను పరిచయం చేయలేను. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. సరే, అయితే మీరు ఓటమిని అంగీకరిస్తే షరతు ప్రకారం తమరి పిలక మహారాజు మీసం నాకు వెంటనే ఇచ్చేయండి. జాగ్రత్త, మేము మహారాజా, మీరు కంగారు పడకండి మహారాజా. పండిత రామకృష్ణ గారు ఓటమిని అంగీకరించలేదు. ఆయన ఓటమిని అంగీకరించినంత వరకు మీ మీసాలు మిమ్మల్ని వదిలిపెట్టలేవు. అయినా రేపటిదాకా సమయం ఉంది, కంగారు పడకండి. ముల్లా నసీరుద్దీన్ మహాశయ, సాక్షాత్తు త్రిదేవులను దర్శించుకోవడం అసాధ్యం. మహారాజా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం తెలివితేటలు అనిపించుకుంటాయి మహారాజా. ఇక పండిత రామకృష్ణ తెలివితేటల గొప్పతనం బాగ్దాద్ దాకా వ్యాపించింది. ఓహోహో, ఇప్పుడు అర్థమైంది. మీకు మీసాల గురించి బెంగ మొదలైందా? మహారాజా, పెద్ద తేడా ఏముంటుంది? మీసాలంటే సొంత పొలం లాంటివి, మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. పండిత రామకృష్ణ, మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఈయన చిక్కుముడికి పరిష్కారం ఖచ్చితంగా వెతుకుతారని. పండిత రామకృష్ణ, గుర్తు పెట్టుకో, త్రిదేవులు అంటే ముగ్గురు దేవుళ్లను, అంతేకాని వాళ్లకు ఏదో ముత్బాదలు కాదు. ముత్బాదిల్ అంటే అదే ముత్బాదలను తెలుగులో ఏమంటారు? అది ప్రత్యామ్నాయం. గుర్తుంచుకోండి, నాకు త్రిదేవులను పరిచయం చేయాలి, అంతేకాని ఏదో వాళ్ళ ప్రత్యామ్నాయంతో కాదు. అర్థమైందా? అద్భుతం, ఆశ్చర్యంగా ఉంది. ముల్లా నసీరుద్దీన్ మహాశయ, మీ తెలుగు ఇంత స్పష్టంగా ఉంది. మీకు ఇంత బాగా తెలుగు మాట్లాడడం వస్తే మరి తెలుగు భాషని ఎందుకు ప్రయోగించడం లేదు? ఎందుకని? దీని వెనక కూడా ఒక చిక్కుముడి ఉంది. అవునా? మీరు పరిష్కరించాలనుకుంటున్నారా రాజగురు? లేదు, ధన్యవాదాలు. చిక్కుముడులొద్దు. ఇంకా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు రామా? సమయాన్ని వృధా చేయకు, వెంటనే త్రిదేవుల అన్వేషణ మొదలుపెట్టు. సరే మహారాజా, నేను పరిష్కారం వెతకడానికి వెళ్తాను. అనుమతినివ్వండి. అనుమతిస్తున్నాము. ప్రణామాలు. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. వెళ్ళండి రామకృష్ణ పండితుల వారు, వెళ్ళండి. చిక్కుముడి పరిష్కరించండి. మహారాజుకి జై హో. మహారాజా, ఈ వ్యక్తి ఒక దొంగ. కమ్మరి దుకాణంలోంచి సుత్తులు దొంగిలించడానికి ప్రయత్నించాడు. జనాలు ఇతను పట్టుకుని మా చేతికి అప్పగించారు మహారాజా. మీరు మీ సంజాయిషి కింద ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే దీని అర్థం ఏంటంటే మీ వల్ల అపరాధం జరిగిందని, మీరు దొంగిలించారని. ఒకవేళ మీరు అపరాధం చేస్తుంటే దానికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీకు శిక్ష ఏమిటంటే ఈ రోజు నుంచి 3 రోజుల దాకా ఆ కమ్మరి దగ్గర
శుభ్రం చేసే పనులు చెయ్యాలి. మహారాజా, నా అభిప్రాయం మీరు చాలా తక్కువ రోజులు శిక్ష వేస్తారనిపిస్తోంది. కొంచెం గురువర్యా, క్షమించండి మహారాజా, క్షమించండి. ఇతన్ని తీసుకువెళ్ళండి. మహారాజా, నేను చిక్కుముడిని పరిష్కరించడంలో ఉండిపోయాను. లేదంటే దొంగతనమా? అది నేనుండగా అసలు జరగనే జరగదు. మహారాజా, మీరు చూశారా ఆ దొంగ ఎంత సాహసవంతుడో? పట్టపగలే కమ్మరి దుకాణంలోకి వెళ్లి సుత్తి దొంగిలించాడు. అవకాశం దొరికితే అమూల్యమైన వస్తువు దొంగిలించేవాడు. రాజగురు తాతాచార్య, దొంగతనం, ధైర్యం ఇంకా అవకాశానికి ముడిపడి ఉంటుంది. చాలా మందిలో అస్సలు ధైర్యం ఉండదు. ధైర్యం ఉంటే వాళ్ళకి అవకాశం దొరకదు. అందుకనే జనాలు నిజాయితీ దుప్పటి కప్పుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏంటి, నమ్మకం లేకుంటే తనకు ధైర్యం ఇంకా అవకాశం ఇచ్చి చూడండి, అప్పుడు మీకే తెలిసిపోతుంది. లేదు 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 ముల్లా నసీరుద్దీన్ మహాశయ, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవించడం లేదు. ఇప్పుడు నన్నే చూడండి, నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? చేశారు. చెయ్యలేదు. దొంగతనం చేయడం చాలా దూరపు విషయం. నేను దొంగిలించడం గురించి ఆలోచించనే లేదు. నేను ఎప్పుడైనా ఎవరికైనా అబద్ధాలు చెప్పానా? చెప్పారు. చెప్పలేదు. నేను సమాజంలో ఉండి కూడా సన్యాసి లాంటి జీవితం గడుపుతుంటాను. నాకంటూ ఎలాంటి ముత్బాదల్. ముత్బాదిల్. అవును. నాకసలు ముత్బాదిల్ అంటే ప్రత్యామ్నాయమే లేదు, ఉండనే ఉండదు. అవును అవును. ముల్లా నసీరుద్దీన్ మహాశయ, చెప్పండి మహారాజా. మా కోరిక ఏమిటంటే మీరు ఈ చిన్న చితక సంఘటనల ఆధారంతో విజయనగర ప్రజలను అంచనా వేయకండి. విజయనగర రాజ్యంలోని ప్రజలు కష్టపడే వాళ్లే కాదు, నిజాయితీ పరులు కూడా. నేను ఈ విషయాన్ని రుజువు చేయగలను మహారాజా. ఎలా? మీరు మీ రాజ్యంలో ఒకసారి ప్రకటన చేయించండి. రాజభవనం బయట ఏ బావి ఉంటుందో అందులో ఒక్కొక్క చెంబు పాలు పోయాలని. బావిలో పాల? దానికదే బయట పడిపోతుంది. పాలకు పాలు, నీళ్లకి నీళ్లు. అన్నట్టు ముల్లా నసీరుద్దీన్ మహాశయ, ఒకవేళ మీరు రుజువు చేయలేకపోతే మీరు మీ షరతులోంచి మహారాజు మీసాలను తొలగించాల్సి ఉంటుంది. మీరే చూడండి, రామకృష్ణ పండితుడు అలాగే మీ సవాలు మధ్య అకారణంగా మా మహారాజు మీసాలు నలుగుతున్నాయి. చెప్పండి, మీరు అంగీకరిస్తున్నారా లేదా? రాజగురు. లేదు గురువర్య, ఒకవేళ ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు దీన్ని రుజువు చేయడంలో విఫలమైపోతే ఈ రోజు తర్వాత నుంచి ఈయన చిక్కుముడులు వేయడం మానుకోవాలి. ఇది బాగుంది. మహారాజు సరిగ్గా చెప్పారు. నిజమే, మహారాజు చెప్పింది నిజమే. మహారాజు చెప్పింది నిజమే, పూర్తిగా ఉచితమైందే. సరే సరే, నేను అంగీకరిస్తున్నాను. సరే మహారాజా, ఇక నేను వెళ్తాను. రేపు పొద్దున కలుస్తాను. ప్రణామాలు చేస్తున్నాను. ఆదాబ్. ఆదాబ్ ఆదాబ్, ప్రణామాలు చేస్తున్నాడు. ఆదాబ్ ప్రణామం. ఆదాబ్ ఆదాబ్ ఆదాబ్. ఇప్పుడు వెళ్ళి నేను రేపు వస్తాను. మహామంత్రి గారు. మహారాజా, నాకు అర్థమైపోయింది మహారాజా. నేను రాజ్యం మొత్తం ప్రకటన చేస్తాను మహారాజా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! రామా, చిక్కుముడి పరిష్కారంతో పాటు ముల్లా నసరుద్దీన్ మహాశయుడు గురించి ఉపాయం ఆలోచించు. తను చిక్కుముడుల మీద చిక్కుముడులు అడుగుతూనే వెళ్తున్నాడు. ఒకదానికి జవాబిస్తే రెండవది. ఈ విధంగా అయితే నా జీవితం ఎప్పుడూ ఆపదలోనే ఉంటుంది. అవును బంధు, నీ జీవితమే కాదు, మహారాజు గారి మీసాల జీవితం కూడా. నీకు నవ్వొస్తోందా రామా?
కానీ ఇక్కడ నా ప్రాణాలు పోతూ ఉన్నాయి. బంధు, నీ ఒక్కడికే కాదు, నీతో పాటు మహారాజు మీసాలు కూడా ఆపదలో ఉన్నాయి కదా. నువ్వేం ఆందోళన పడకు. ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు శ్రేష్ఠుడు, తెలివితేటలున్న వ్యక్తి. ఒకవేళ ఆయన చిక్కుముడి అడిగాడు అంటే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. నేను కేవలం ఆ పరిష్కారాన్ని వెతకాలి. కొత్వాల్ గారు, కొత్వాల్ గారు. అరే మీరా ముల్లా నసీరుద్దీన్ మహాశయ? నేను ఆశిస్తున్నాను మీరు నా సలహా పాటించి మేకలను ఇంట్లోంచి బయటికి పంపించినట్టున్నారు. అవునవునవును, అలాగే నేను ఆ విషయాన్ని కూడా చాలా బాగా అర్థం చేసుకున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయాలనుకున్నది. ఏ విషయం? ముల్లా నసీరుద్దీన్ మహాశయ, ఏ రాత్రి నేను మేకలతో పాటు మా భవనంలో గడిపాను అది అన్నింటికంటే భయంకరమైన రాత్రి. ఏమంటున్నారు? నేను చెప్పింది అక్షరాల నిజం. ఆ తర్వాత రాత్రి నేను మేకలను భవనం నుంచి బయటికి పంపించి గడిపాను. అప్పుడు నా భవనం చాలా మంచిగా అనిపించింది. అసలు ఏమంటున్నారు? నేను చెప్పింది పూర్తిగా నిజమే. నేను ఇంకా నా భార్య, నా పిల్లలు ఇప్పుడు అదే భవనంలో సంతోషంగా ఉంటున్నాం. పైగా నన్ను దెప్పి పడవడం కూడా ఆపేసింది. అసలు ఏమంటున్నారు? నేను చెప్పింది అక్షరాల నిజమే. ఇదే జీవితానికున్న నిజమైన అర్థం కొత్వాల్ గారు. దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. కోరికలకు ఎప్పుడు అంతమనేది ఉండదు. మహాశయ, నాకు అర్థం కాలేదు. మీకు ఎలా చెప్పాలి? కోరికలకు ఎలాంటి అంతు లేదు. ఏముందో అందులోనే సంతృప్తి. సంతృప్తి పొందడం మంచిది. అవును, సంతృప్తి చెందడమే సఫల జీవితం. ఏమంటున్నారు? నిజం చెప్తున్నాను కొత్వాల్ గారు. నేను ఈ విషయం ఒక తల్లి దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు మీరు మా బాబుకి ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం నేర్పించారు. ఇక వాడు తన జీవితంలో ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాడు. ఇక సంతృప్తి జీవితమే సఫల జీవితం అవుతుంది. సరే, ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను వస్తాను. నేను కూడా వస్తాను. అందుకే ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు ఏం కోరుకుంటున్నాడంటే నేను ఆయనకు త్రిదేవులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పరిచయం చేయాలట. కేవలం ఇంతేనా లామా? అయితే నువ్వు ముల్లా నసీరుద్దీన్ భాస్కర్ దగ్గరికి తీసుకురా. భాస్కర్ దగ్గరగా? అవును, అమ్మ చెప్తుంది కదా, చిన్నారి పిల్లల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. మీరు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడికి గోవుని పరిచయం చేయొచ్చు కదా. అత్త ఏం చెప్పిందంటే గోమాతలో 33 కోట్ల దేవతలు నివాసం ఉంటారట. కర్రతో కొడుతూ ఉండేదానివి, ఇప్పుడు కాలుతో తంతావా? అత్త ఏమంటుందంటే ఈశ్వరుడు నివాసం అమ్మ పాదాల దగ్గర ఉంటాడు. మీరు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడిని నా పాదాలని దర్శనం చేయించొచ్చు కదా. ఓహోహోహోహో, ఒకసారి దేవి అమ్మేశ్వరిని చూడు. అమ్మా, ఇది ప్రత్యామ్నాయం. ముల్లా నసీరుద్దీన్ మహాశయుడికి నిజమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను పరిచయం చేయాలి, ప్రత్యామ్నాయంతో కాదు. నువ్వేంటి పిచ్చివాళ్ళలాగా అలా మాట్లాడుతున్నా? అసలు త్రిదేవులు ఎవరికైనా దర్శనమిస్తారా? అది నాకు తెలుసులే, కానీ ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు అత్యంత తెలివైన వాడు. ఆయన నన్ను ఏదో సాధారణ చిక్కుముడి విప్పమని చెప్పలేదు. తప్పకుండా ఈ చిక్కుముడికి ఏదో ఒక పరిష్కారం ఉంది. అది నేనే తెలుసుకోవాలట. నాకు కొంచెం సహాయం చేయొచ్చు కదా. ఏం చేస్తున్నావు? సహాయమా? అరే ఏ గుండప్ప, నువ్వైనా నాకు లామా, నేను నీకు సహాయం చెయ్యలేను. వస్తున్నారు అత్తయ్య, వస్తున్నారు. నిన్నెవరూ పిలవలేదురే. రామా, ఈ ఇంట్లో ఎవరికి నీ గురించి నా గురించి బెంగలేదు. అవును,
సృష్టి నిర్మాణానికి సంబంధించిన జవాబు పురాణంలో దొరికింది. నాకు తెలిసి త్రిదేవులను పరిచయం చేసే మార్గం కూడా పురాణాల్లో వర్ణించారేమో. ఇప్పుడే చూస్తా. ఒకవేళ ఈరోజు పండిత రామకృష్ణ చిక్కుముడిని పరిష్కరించకపోయి ఉంటే మేము ఆ మీసాన్ని ఇవ్వాల్సి వచ్చేది. అసలు మాకు అర్థం కానిది ఒకటే, ఆ ముల్లా నసీరుద్దీన్ మహాశయుడికి నా ఈ మీసాల మీద ఎందుకు ఇంత మమకారము? మహారాజా మహారాజా, మీ మీసాలు ఉన్నవే అంత ఆకర్షణీయంగా. పూజ్యులైన మా నాన్నగారు మాకు గుర్తుంది మహారాణి గారు. మీ నాన్నగారికి మా మీసాలు బాగా నచ్చాయి, అందుకే మీ చెయ్యి మా చేతిలో పెట్టారు. మాకు గుర్తుంది. మహారాజా, పండిత రామకృష్ణ జవాబిచ్చిన తర్వాత మీరెందుకు ఆందోళన పడుతున్నారు? మహారాణి చిన్నాదేవి, పండిత రామకృష్ణకు ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు ఇంకొక సవాలు విసిరాడు. అది ముందు దానికంటే ఇంకా కష్టమైంది. ఈసారి పండిత రామకృష్ణ నసీరుద్దీన్ మహాశయుడికి త్రిమూర్తులు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శనం చేయించాలి అని. ఏంటి మహారాజా, నేను కూడా త్రిమూర్తులను దర్శించాలనుకుంటున్నాను. ఎప్పుడైనా పండిత రామకృష్ణ ముల్లా నసీరుద్దీన్ మహాశయుడికి త్రిమూర్తులను దర్శనం చేయిస్తే మీరు మమ్మల్ని కూడా రమ్మనండి. మేమేం చెయ్యాలి? చేయించండి మహారాజా దర్శనం. అలాగే. రాజ్యం తరపున ప్రకటన చేస్తున్నారనిపిస్తుంది. చూద్దాం పదండి. వినండి వినండి వినండి, విజయనగర ప్రజలారా జాగ్రత్తగా వినండి. మహారాజు ఆదేశానుసారం మీ అందరికీ తెలియజేయనిదేమనగా, రేపు మీ ప్రజలందరూ నగరం మధ్య ఉన్న బావిలో ఒక చెంబు పాలు పోయాలి. ఇదెక్కడ విచిత్రమైన ఆదేశం? మహారాజు ప్రకటించారు, పాటించక తప్పదు. వినండి 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 వినండి. ఏమండి, మీరెళ్ళి పాలు తీసుకురండి. పాలు పోయాల్సింది రేపు, ఈ రోజు కాదు. నాకు తెలుసు, ఈ రోజు పొద్దునొచ్చిన పాలన్నీ అయిపోయాయి. అత్తయ్య తాగేసింది. మొత్తం తాగేసిందా? సర్లే, తీసుకొస్తాను. అలాగే, పదత్తయ్య. మహారాజు బావిలో పాలు పోయాలన్న విచిత్రమైన ఆదేశం ఎందుకు ఇచ్చారు? కొంపతీసి దీనికి ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు అడిగిన చిక్కుముడికి సంబంధం లేదు కదా? బుద్ధిదాస్ ఇక్కడ ఆ తర్వాత ఏముంది, నేను మా అజీజ్ను బయటికి లాగాను. అజీజ్ ఎవరు? అంటే నా ఖడ్గాన్ని నేను అజీజ్ అని నామకరణం చేశాను. నేను ఆ అజీజ్ను బయటికి లాగ్గానే దాని మెరుపు వల్ల బందిపోట్ల యొక్క కళ్ళు బైర్లు కమ్మాయనుకో, వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. నేను అజీజ్ను చూసే అవకాశమే దొరకలేదు. అజీజ్ మనసు విరిగింది. ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు ముందే నీకు చిక్కుముడి వేసి ఆపదలో పడేశాడు రామా. ఇప్పుడు ఈ మహాశయుడు ఇంటికి కూడా వచ్చేశాడు. ఖచ్చితంగా దీని వెనక ఈయనేదో ఎత్తు వేసే ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు రామా. అవును బంధు, నువ్వు చెప్పింది నిజమే.